నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. తొలిసారి జరిగే ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో ఎన్నికల ప్రచారం పర్వం వివిధ రాజకీయ పక్షాల నడుమ జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ అభివృద్ధి మంత్రంతో ప్రచారం నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా శనివారం నాడు మదినేని స్వర్ణకుమారి, మల్లిబాబు యాదవ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 2వ వార్డ్ ఏనుగు స్వరూప, 4వ వార్డ్ బోయిన కుమారి, 19వ వార్డ్ మల్లాది శిరీషల గెలుపును కాంక్షిస్తూ ఇంటింటి ప్రచార కార్యక్రమం ముమ్మరంగా సాగింది. శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వం. పాలేరు మట్టి తల్లి, పాలేరు మట్టి తల్లి, పాలేరు మట్టి తల్లి ముద్దోడిన బిడ్డడు, జమాల గడ్డ మీద ఉదయించిన సూర్యుడే, పాలేరు మట్టి తల్లి ముద్దోడిన బిడ్డడు, జమాల గడ్డ మీద ఉదయించిన సూర్యుడే. ఏదులాపురం ఓటరు మహాశైల మరచిపోవద్దు. ఎన్నికల తేదీ ఫిబ్రవరి 11 బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు. ఎన్నికల గుర్తు హస్తం. రండి, చేయి చేయి కలుపుదాం, చేతి గుర్తుపై ఓటేద్దాం, మన స్వరూపక్కను గెలిపిద్దాం, చేతి గుర్తుపై ఓటేద్దాం. ఇప్పుడు ఆయనే గృహ నిర్మాణ శాఖ మంత్రి. ఇప్పుడు మొన్న కూడా ఏదో పగిలిపోతున్నాయి, ఇది సమస్య అని చెప్పాడు. ఏదో సీసీ రోడ్లు లేవంటాడు, రోడ్లు వేయాలనేది ఇక్కడ అంటే మనకు ఒక స్వరూపం అనేది లేదు. ఇంతకుముందు పాలేరు నియోజకవర్గంలో ఈ రాజు ఈ యొక్క బ్రోకర్ల పాయింట్ పట్టించుకునేటోడేది. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఇచ్చారు రాజీవ్ బ్రోకర్ల పాయింట్. ఇంద్రమ్మ కాంగ్రెస్ ప్రభుత్వమే ఇచ్చింది. ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే చేస్తుంది. ఈ సమస్యలు దృష్టిలో పెట్టుకొని కొద్దిగా మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి. అంతేనా? మహేష్ మీరు కూడా నాకు తెలిసి మహేష్ కంటే ఎక్కువ సంబంధం ఈ సమస్యలు కూడా ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళకి చెప్పవలసిన బాధ్యత మాకు ఉంది తల్లి. జై కాంగ్రెస్. పరిధిలో 2వ వార్డులో పోటీ చేస్తున్నటువంటి ఏనుగు స్వరూప గారి హస్తం గుర్తుపై ఓటు వేయాలని చెప్పి ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు, మరి అందరి అభిమాన నాయకురాలు అక్కతోటి మేము 2000 నుంచి తెలుగుదేశంలో పనిచేశాం. మరి అక్క అట్లనే ఒక నమ్ముకున్న సిద్ధాంతం కోసం మరి పనిచేస్తూ ఉన్నారు. మరి మేమంతా కూడా సీనన్న నాయకత్వంలో పొంగులేటి సీనన్నను నమ్ముకొని పనిచేస్తూ ఉన్నాం. మరి ఏదైతే ఈరోజు మరి నూతనంగా మున్సిపాలిటీ ఏర్పాటు కావడానికి మరి పాలేరు నియోజకవర్గ శాసనసభ్యులు, రాష్ట్ర మంత్రివర్యులు మన పొంగులేటి సీనన్న చొరవ తీసుకొని మరి యొక్క ప్రాంతం అభివృద్ధి చెందాలంటే రాజీవ్ గ్రూప్ క్లబ్ కావచ్చు, ఏదులాపురం మున్సిపాలిటీ కావచ్చు, మద్దలపల్లి మార్కెట్ కావచ్చు, మరి వీటన్నిటి కోసం మన పొంగులేటి సీనన్న చొరవ తీసుకొని మరి అభివృద్ధికి బాటలు వేస్తూ ముందుకు పోతా ఉన్నారు. మరి ఈ మున్సిపాలిటీని రేపు భారీ ఎత్తున గెలిపించుకోవాలి. మరి అదే విధంగా ఇక్కడ ఏనుగు స్వరూప గారు, ఏనుగు మహేష్ కావచ్చు, శేఖరన్న కావచ్చు, ఇక్కడ చాలా మంది పెద్దలు సీనన్న కాడ కలుస్తూ ఉంటారు, పేర్లు అయితే తెలియదు. మరి వీళ్ళంతా కూడా మాకు పొంగులేటి సీనన్న కాడ కలిసేటువంటి వాళ్ళు. మరి ఈ రోజు మరి మహేష్ వాళ్ళ తల్లి మరి స్వరూప గారిని ఇక్కడ మనకి 2వ వార్డులో పెట్టారు. మరి సీరియల్ ఫస్ట్ లోనే హస్తం గుర్తు. మరి ఇక్కడ రాజపుర కలపన విషయానికి మేము పొందడానికి చూస్తూ ఉంటే చాలా సమస్యలు ఉన్నాయి. చాలా సమస్యలు, సీసీ రోడ్లు కావాలని, సైడ్ రైలు కావాలని, లైటింగ్ లేదని, మరి కొన్ని గృహాలు పెచ్చలు లేసిపోయి కూలిపోతా ఉన్నాయని, ఇవన్నీ కూడా పొంగులేటి సీనన్న దృష్టిలో ఉన్నాయి. మరి ఇది అయిన తర్వాత రేపు మున్సిపాలిటీ ఏర్పడ్డ తర్వాత
మన స్వరూప గారు కౌన్సిలర్ అయిన తర్వాత మరి కొత్తగా నూతన మున్సిపాలిటీలో మరి ఈ సమస్యలన్నీ కూడా పెట్టి మీ సమస్యలు పరిష్కరించడానికి మరి స్వర్ణకుమార్ అక్కతో పాటు మేము కూడా మరి ఆ శ్రీనివాసరెడ్డి గారి దృష్టిలో పెట్టి మీ సమస్యలు పరిష్కరిస్తాం. రేపు 11వ తారీఖు జరగబోయేటువంటి మరి ఎలక్షన్లలో అత్యధిక మెజార్టీ తీసుకొచ్చి మరి మనం గెలిపించుకొని పొంగులేటి సీనన్నకి కానుకగా ఇవ్వాలని చెప్పి, ఎందుకంటే సీనన్న అంటే మరి అన్న అంటే నేనున్నా అని మరి ఎవరికి ఆపద వచ్చినా కూడా మరి వాళ్ళ ఆపదను తన ఆపదగా భావించి మరి వాళ్ళ గడప కట్టి ఎందరినో సమస్యలను పరిష్కారం చేస్తున్నటువంటి మరి పొంగులేటి సీనన్న మరి ఒక తెలంగాణ రాష్ట్రమే కాదు, ఇవాళ ఇతర దేశాలలో కూడా రాజకీయాల కోసం సీనన్నను పంపిస్తా ఉన్నారు. మరి అంత తెలంగాణ రాష్ట్రాన్ని చేస్తున్నటువంటి సీనన్న ఇలా ఇల్లు లేవని చెప్తా ఉన్నారు. అందరూ కూడా గృహ నిర్మాణ శాఖ మంత్రి ఎవరులే మన పొంగులేటి సీనన్న కాబట్టి రేపు అత్యధిక మెజార్టీ తోటి రాజేపుర కలపలలో 2వ వార్డు మరి ఏనుగు స్వరూప గారు హస్తం గుర్తుపై ఓటేసి గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి రాజేపుర కల్ప కాంగ్రెస్ పార్టీ పెద్దలకు, సానుభూతి పరులకు, మా అక్కలకు మరి అందరికి కూడా ఇమాంబాయి అందరికి కూడా సేకరణకి పెద్దలందరికీ మరి అక్కకు అందరూ కూడా మరొకసారి మా కామేపల్లి మండలం తరఫున, ఇళ్ళ నియోజకవర్గం తరఫున, మా యొక్క యాదవ సంఘం తరఫున హృదయపూర్వక నమస్కారాలు. జై హింద్, జై కాంగ్రెస్, జై పొంగులేటి సీనన్న. హస్తం గుర్తుకే సీనన్న నాయకత్వం. జై కాంగ్రెస్, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్.